నమస్తే, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు. నేను అనిల్. ఈరోజు వార్తలు విశ్లేషణలోని ఏ దినపత్రికల్లో ఏ అంశాల్లో ఏ ప్రధాన వార్తలు హైలైట్ చేస్తారో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి దినపత్రికను చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలోని ఈ శతాబ్ది జెన్జిదే అన్నట్టుగా మెయిన్ ప్రధాన వార్తను అయితే సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఇంకా ఇరు దేశాల జెన్జీ తరానికి ఆదర్శంగా భారత యువత, ప్రధాని మోదీ. ఇక అంతరిక్ష రంగంలో స్టార్టప్లు అద్భుతాలు సృష్టిస్తున్నాయన్న ప్రధాని, త్వరలో అణుశక్తి రంగంలోనూ ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తామని వెల్లడి. ఇక శంషాబాద్లో స్కైరూట్ ఆఫీస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభించిన ప్రధాని. ఇక స్కైరూట్ మొట్టమొదటి ఆర్బిటల్ వెహికల్ విక్రమ్-1 ఆవిష్కరణ. ఇక ఈ శతాబ్ది జెన్జిదే అన్నట్టు కూడా మోదీ అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. నిన్న ఇరు దేశాల జెన్జీ తరానికి ఆదర్శంగా భారత్ యువత అంటూ కూడా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు. ఇక సృజనాత్మక ఆవిష్కరణలతో దూసుకెళ్తున్న భారతదేశ యువత ఇతర దేశాల జెన్జీ తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అయితే కొనియాడారు. ఇక దేశం ఈరోజు అంతరిక్ష రంగంలో ఒక అపూర్వ ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందంటూ కూడా విప్లవాత్మక విధానపరమైన మార్పుల ప్రభావంతో ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో దూసుకెళ్తున్నాయంటూ కూడా నిన్న ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడవచ్చు. ఇక దేశ ప్రయోజనాలకైతే యువతకు పెద్దపీట వేస్తుంది అన్నట్టుగా మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక స్కైరూట్ కంపెనీ కార్యాలయం ఇన్ఫినిటీ క్యాంపస్ దేశ యువశక్తికి కొత్త ఆలోచనలకు సృజనాత్మక ప్రతిగా నిలుస్తుందంటూ కూడా మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. రైట్, ఇక మన రైజింగ్ ప్రతిబింబించాలి అంటూ కూడా మరో వార్తనైతే చూడొచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్పై సీఎం రేవంత్ 2034కి $1 ట్రిలియన్, 2047కి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన రోడ్ మ్యాప్ కనిపించాలంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక 2034కి $1 ట్రిలియన్, అలాగే 2047కి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన రోడ్ మ్యాప్ అయితే కల్పించాలంటూ కూడా మన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మన రైజింగ్ ప్రతిబింబించాలంటూ కూడా ఒక వార్త. ఇక చైనా జపాన్లతో పోటీపడే లక్ష్యాలతో ముందుకు పోవాలి. క్యూర్ ఫ్యూర్ రేర్ 3 రీజియన్లుగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై సీఎం సమీక్ష చేశారు. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ తెలంగాణ 2025 సమ్మిట్కు సమీక్షలు అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చైనా జపాన్లతో మనం పోటీ పడాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక క్యూర్ ఫ్యూర్ రేర్ 3 రీజియన్లుగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా ముందుకు వెళ్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకైతే సూచించారు. ఇక 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ అయితే పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలన్నారు. ఇక అభివృద్ధిలో పక్క రాష్ట్రాలతో కాదు, చైనా జపాన్లతో పోటీ పడాలంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక ఎంపీలు సమిష్టిగా పోరాడాలంటూ కూడా బట్టి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూడవచ్చు. ఇక రాష్ట్ర సమస్యలు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిప్యూటీ సీఎం భట్టి కోరారు. ఇక కేంద్రం నుంచి సహకారం అందించాల్సిన 47 అంశాలపై డిప్యూటీ సీఎం ఎంపీలకైతే వివరించారు. ఇక రాష్ట్ర సమస్యలు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అయితే అన్ని పార్టీల ఎంపీలు అయితే కేంద్రంపై దృష్టి పెట్టాలి, ఒత్తిడి తేవాలి, అలాగే మనకు రాష్ట్ర అభివృద్ధికి అయితే పాటుపడాలంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి అయితే కోరారు. ఇక కేంద్రం నుంచి సహకారం అందించాల్సిన దాదాపు 47 అంశాలకైతే ఎంపీలకైతే డిప్యూటీ సీఎం అయితే వివరించారు. 47 అంశాలకు సంబంధించి. ఇక హెల్త్ పీపై విపక్షాల అసత్య ప్రచారాలంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక హెల్త్ పీపై విపక్షాల అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇక ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ప్రతిపక్ష పార్టీలు బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఇక మా ప్రభుత్వం మంచి పని చేసినా, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నా, అన్ని హామీలు నెరవేరుస్తున్నామని చెప్పుకొస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా సరే ప్రతిపక్షాలు మాపై బురద జల్లుతున్నారంటూ కూడా ఒక వ్యాఖ్యలు అయితే చూడొచ్చు. ఇక పోలీసుల అదుపులో దేవ్జీ. ఇక మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రస్తుతం పార్టీకి చీఫ్గా కొనసాగుతున్నాడని పేర్కొంటున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడని మావోయిస్టు పార్టీ నుంచి ఒక లేఖ గురువారం అయితే నిన్న లేఖ అయితే వెలుగు చూసింది. ఇక మావోయిస్టు పార్టీ దేవ్జీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడంటూ కూడా
మావోయిస్ట్ పార్టీ హత్యగా ప్రకటించింది. మొన్న జరిగిన ఎన్కౌంటర్ కూడా ఒక బూటకపు ఎన్కౌంటర్. దాదాపు 50 మంది అరెస్టు చేశారంటూ కూడా ఒక లేఖలు అయితే నిన్న మావోయిస్ట్ పార్టీ అయితే పేర్కొంది. ఇక గ్రూప్ 2 ఉద్యోగులకు భారీ ఊరట. నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేసిన సీజే ధర్మాసనం. ఇక విచారణ 6 వారాలకు వాయిదా. అప్పటి వరకు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టీకరణ. గ్రూప్ 2పై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన ఉద్యోగులు విచారణ చేపట్టి మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన ద్విసభ్య ధర్మాసనం. ఇక గ్రూప్ 2 ఉద్యోగులకైతే దాదాపుగా తీపి కబురు చెప్పింది తీర్పు కోర్టు. దీన్ని ఒక 6 వారాల తర్వాత మళ్ళీ దీనిపై విచారించే అవకాశం ఉన్నట్టు కూడా హైకోర్టు అయితే ఒక తీర్పునైతే వెలువరించింది. ఇక 54 మంది చనిపోతే ఇలాగా దర్యాప్తు అన్నట్టు కూడా సిగాజీ ఘటనపై అధికారిగా తీరును తప్పుబట్టింది హైకోర్టు. 237 మంది సాక్షులను విచారించిన దర్యాప్తు కొలికి రాలేదా? ఘోర ఘటనకు కారణ బాధ్యులు ఎవరు ఇంకా గుర్తులిచ్చలేదా? ఇక డీఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు అప్పగించడం ఏంటి? పిల్పై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నలు. విచారణ 9కి వాయిదా హాజరు కావాలని ఐఓకు ఆదేశం. ఇంకా దాదాపు హైకోర్టు అయితే ఏదైతే సిగాజీ ఘటనలో దాదాపు 54 మంది చనిపోతే ఇప్పటి వరకు దర్యాప్తు ఎందుకు కొనసాగించలేదు, ఇంతవరకు బాధ్యులను ఎవరిని ఇంకా కనుగొనలేదంటూ కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. ఇక విచారణ తదుపరి నెక్స్ట్ మంత్ 9కి అయితే వాయిదా వేసింది హైకోర్టు. ఇక సర్పంచ్ పదవులకు వేలంపాట. 12 లక్షల నుంచి కోటి వరకు గ్రామాభివృద్ధికి డబ్బు ఖర్చు చేసిన ఒప్పందాలు. బయ్యార మండలంలో ఒకే వీధిలోనే 2 గ్రామాలు. అధికార పార్టీ తరపున అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు పోటాపోటీ. ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ గ్రామంలో అయితే ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకుంటారో దాదాపు 12 లక్షల నుంచి కోటి వరకు గ్రామాభివృద్ధికి అయితే కేటాయించే అవకాశం ఉంది. దాంట్లో బయ్యార మండలంలో ఒక వీధిలోనే 2 గ్రామాలు ఉన్నాయట్టు కూడా ఒక వార్తనైతే చూడొచ్చు ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకుంటే. ఇక పదవుల వేలంపై ఎస్ఈసీ సీరియస్. పగడ్బందీ వెరిఫికేషన్ ప్రాసెస్ నిర్వహణకు కొత్త మార్గదర్శకాలు జారీ. కలెక్టర్లు, డిపిఓలు, ఎంపీడీఓలు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇక మొదటి రోజు పంచాయతీ అంతే అంటూ కూడా మరో వార్త. ఇక తొలి విడత ఎన్నికల్లో 4236 సర్పంచ్ పదవులకు 3242 నామినేషన్లు వేశారు. అలాగే 37440 వార్డులకు 1821 నామినేషన్లు అయితే నిన్న తొలి విడత నామినేషన్కి సంబంధించి అయితే డీటెయిల్స్ ఇవి చూడవచ్చు. ఇవి సాక్షి దినపత్రికలోని అంశాలు, ప్రధాన వార్తలు. నెక్స్ట్ దినపత్రిక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేస్తారో ఒక్కసారి చూద్దాం. ఇక హిల్ట్ బూమరాంగ్ అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా అయితే నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తుంది. ఎందుకంటే ఇది పారిశ్రామిక భూములకు సంబంధించి ఒక వార్త చూడొచ్చు. ఇక భూకంపం, పారిశ్రామిక భూముల పాలసీపై ప్రభుత్వంలోనే తీవ్ర వ్యతిరేకత. నిన్న మంత్రులు, నేడు ఉన్నతాధికారులు వరుస అభ్యంతరాలు. డ్రాఫ్ట్ కాపీపై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి నిరాకరణ. ఇక పలు శాఖలతో సబ్ కమిటీ చర్చించిందంటూ డ్రాఫ్ట్ పాలసీ తీరు తప్పుపడుతూ డ్రాఫ్ట్పై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి సస్యమీర. ఇక ఒక్కసారైనా సబ్ కమిటీ పాలసీ ఖరారు చేశారు. నా ప్రమేయం లేని పత్రంపై నేనెలా సంతకం చేస్తా? రేపటి రోజున కేసులు వస్తే ఎవరు బాధ్యులు? పాలసీతో విభేదించిన ఉన్నతాధికారి తీవ్రంగా ఆక్షేపణ సీఎంఓకు లేఖ. ఇక ముఖ్య నేతకు నివేదించిన సీఎంఓ ఉన్నతాధికారి ఆయన రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో ఎటకేలకు జీవో. ఇక ముందు జాగ్రత్తగా సబ్ కమిటీ ప్రస్తావన లేకుండా ఉత్తర్వు. టీజీఐఎస్సీ ప్రతిపాదనల మేరకే పాలసీ అంటూ వివరణ. ఇక దొరికిపోయిన ప్రభుత్వం భారీ స్కామ్ బట్టబయలు. పారిశ్రామిక భూములకు సంబంధించి దాదాపు హైదరాబాద్లో 21 ఎకరాలు పారిశ్రామిక ల్యాండ్ ఉంది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కన్ను వేసి అతని అనుచరులకు కావచ్చు, బంధువులకు కావచ్చు, బడా పారిశ్రామికవేత్తలకు కావచ్చు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్న మాటలు ఇవి. కేవలం భూములు దండుకోనికే ఆయన దృష్టి పెట్టారు, కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ముందడుగు కోసం మాత్రం ఏ విధంగా చేపట్టలేదు. కానీ భూముల గురించి మాత్రం తాపత్రయపడుతుండే రేవంత్ రెడ్డి అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే మనం చూడొచ్చు. ఇక అనుకున్నది ఒకటి అయిందొకటి, అడ్డం తిరిగిన హిల్ట్ స్కెచ్. సేమ్ పారిశ్రామిక వాడలకు సంబంధించి. ఇక సాగు చేస్తేనే సాయం, భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం కోత. ఈ యాసంగి నుంచే అమలుకు సన్నాహాలు. శాటిలైట్ సర్వేతో సాగు విస్తరణ లెక్కింపు. ఇక వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగాలు. తర్వాత రాష్ట్రమంతా అమలుకు నిర్ణయం. ఇక రైతు భరోసా ఇచ్చే నాటికి శాటిలైట్ టెక్నాలజీ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం. ఇదే జరిగితే 90 లక్షల ఎకరాలకు ఎగవేత, 5,000 కోట్లు కోల్పోనున్న అన్నదాతలు.
రైట్. సాగు చేస్తేనే సాయం, భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం కోత. సాగు చేస్తేనే సాయం చేస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చింది. కానీ భరోసాకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కోత పెట్టింది. ఈ యాసంగి నుంచి అమలుకు సన్నాహాలు, షార్ట్లెస్ సర్వేతో సాగు విస్తరణ లెక్కింపు. ఈ యాసంగి నుంచి అమలు చేయడానికైతే ఒక ప్రతిపాదికన అయితే తీసుకొచ్చి దానికి సన్నాహాలు కూడా చేస్తుందంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక డబ్ల్యూపీఎల్లో తెలుగు క్రికెటర్ల ధమాకా అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు. కరీంనగర్లో పుట్టిన శిఖా పాండేకు 2.4 కోట్లు, ఇక ఏపీ క్రికెటర్ శ్రీచరణ్కి 1.3 కోట్లు, హైదరాబాద్ అరుంధతి రెడ్డికి 75 లక్షలు, త్రిష క్రాంతి మమతకు 10 లక్షలు ఆసక్తికరంగా సాగిన వేలంపాట. ఇక ఏదైతే డబ్ల్యూపీలో ఉమెన్స్ క్రికెటర్లకు సంబంధించి ఏదైతుందో తెలుగు ఉమెన్స్కు సంబంధించి దాంట్లో కరీంనగర్ అలాగే హైదరాబాద్ వాళ్ళకి చెందిన ఉమెన్స్కి వాళ్ళకి దాదాపుగా ఒక 2.4 కోట్లు శిఖా పాండేకు, 1.3 కోట్లు ఏపీ క్రికెటర్కి సంబంధించి శ్రీచరణ్కి, అలాగే హైదరాబాద్కి చెందిన ఉమెన్ క్రికెటర్ అరుంధతి రెడ్డికి అయితే 75 లక్షలు, ఇక త్రిషా క్రాంతి మమతకి అయితే 10 లక్షలు ఈ వేలం పాట అయితే చూడొచ్చు. ఇక సీఎం ఇలాకాలో రైతు ఆత్మహత్య యత్నం, భూ సమస్య పరిష్కరించాలని కలెక్టర్ ముందు విఫల యత్నం అంటూ కూడా ఒక మరో వార్త అయితే చూడొచ్చు. ఇక సీఎం ఇలాకాలంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇలాకాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక భూ సమస్య పరిష్కరించాలంటూ కూడా ఒక కలెక్టరేట్ ముందు అయితే విఫల యత్నం అంటే ప్రయత్నం చేశాడు, నాకు భూ సమస్య పరిష్కారం చేయండి అని అంటూ కూడా ఒక రైతు కలెక్టరేట్ ముందైతే ధర్నా చేసి దాంట్లో విఫలం యత్నం చేశాడు. దానికి సంబంధించి అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు, సీఎం ఇలాకాలో సంబంధించిన ఒక రైతు. తీరు మారకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ తప్పదు. హైడ్రా కమిషనర్కు హైకోర్టు వార్నింగ్, కోర్టు అంటే కనీస గౌరవం లేదా, మా ఆదేశాలను లెక్క చేయడం లేదేమి, హైడ్రా కమిషనర్ తీర్పుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఏదైతే హైడ్రా కమిషనర్కి అయితే హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే కోర్టు అంటే చెప్పింది కనీసం ఈ డేట్ను మీరు వచ్చి హాజరవుతే బాగుంటుందని చెప్పేసి కూడా హైకోర్టు అయితే జారీ చేసింది. కానీ అతను రాలేకపోయారు. అంటే కోర్టు అంటే మీకు మర్యాద లేదా, గౌరవం లేదా అంటూ కూడా చురుకలు అయితే అంటించింది హైడ్రా కమిషనర్ రంగనాథ్కి. ఇక బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు, మహమూద్ పట్నం ఎన్నిక నిలిపివేత, ఇక తొలిదశ పంచాయతీకి నామినేషన్లు షురు. ఏదైతే ఉందో ఇక బీసీలకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ నిన్న గన్పార్కు అమరవీల స్థూపం వద్ద అయితే నిరసన చేపట్టారు శ్రీనివాస్ గౌడ్, జైపాల్ యాదవ్ బీసీ నేతలు. ఇక బీసీ కమిషన్కి సంబంధించి 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దాదాపు అందులో ఒక 17-20% కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చి మళ్ళీ ముందస్తు ఎలక్షన్లకు వెళ్తుంది, స్థానిక ఎలక్షన్లకు అయితే వెళ్తుంది ప్రభుత్వం. మా పరిస్థితి ఏంటంటూ కూడా ధర్నాలు నిరసనలు అయితే వెలువెత్తుతున్నాయి. దాంట్లో భాగంగా కొన్ని ఏరియాలో ఎలక్షన్లకు సంబంధించి హైకోర్టు అయితే పిటిషన్ దాఖలయ్యాయి. కొన్ని ఏరియాలు అయితే ఎలక్షన్లు రద్దు చేయాలి, దానిపై విచారణ కూడా చేస్తామంటూ కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. ఈ రిజర్వేషన్కు సంబంధించి రిజర్వేషన్ సంబంధించి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తదుపరి ప్రభుత్వం కూడా ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది స్థానిక ఎలక్షన్లు దగ్గర పడుతున్న తరుణంలో. రైట్, ఇవి అంశాలు నమస్తే తెలంగాణలో నీ వార్తలు విశేషాలు. ఇక నెక్స్ట్ వెలుగు దినపత్రికలో చూద్దాం. ఒకసారి వెలుగు దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. ఇక పంచాయతీల్లో పాలిటిక్స్, పార్టీ రహిత ఎన్నికలే అయినా ప్రధాన పార్టీల ఎంట్రీ. ఇక వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలపడాలనే వ్యూహం. ఇక కాంగ్రెస్ తరఫున స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి, మండలాల వారికి అభ్యర్థుల ఎంపికకు కసరత్తు, ఆశావాహులతో వరుస సమావేశాలు. ఇక బీఆర్ఎస్కు జీవన్ మరణ సమస్యల లోకల్ ఎన్నికలు, జిల్లాల పర్యటనకు కేటీఆర్, క్యాడర్కు డైరెక్షన్, ఉత్తర తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్, మెజారిటీ సర్పంచ్లను గెలిచి రావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు పార్టీ అయితే టార్గెట్ చేసింది. ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయో దాంట్లో మెజారిటీ సర్పంచ్లను గెలిపించడానికి ఇటు ఎంపీలకు అటు ఎమ్మెల్యేలకు అయితే ఒక పార్టీ అయితే ఒక టార్గెట్ పెట్టింది. మన ప్రభుత్వంలోని సర్పంచులు అధికారంలోకి వస్తే ఆ పూర్తి బాధ్యత వహించాల్సింది కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలే. ఆ మెజారిటీ సర్పంచ్ స్థానాలు తీసుకురావాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఒక టార్గెట్ అయితే పెట్టింది రేవంత్ సర్కార్. మళ్ళా వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నాటికైతే
క్షేత్రస్థాయిలో బలపడాలంటే దానికి సంబంధించి ఒక వ్యూహం అయితే రచిస్తున్నారు. ఇక స్థానిక మొన్న జూబ్లీ ఎలక్షన్లు జరిగినాయి. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతుంది. ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాని తర్వాత మళ్ళీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు. దీంట్లో స్టెప్ బై స్టెప్ అన్ని గెలుపు ఓటములకు పక్కకు పెడితే అధికార పార్టీకే గెలుపు దక్కాలి, మెజారిటీ స్థానాలు మనకే రాగాలంటూ కూడా రేవంత్ సర్కార్ అయితే ఒక వ్యూహాన్ని అయితే పన్నుతుంది ముందస్తు భవిష్యత్తు కార్యాచరణగా. ఇక కాంగ్రెస్ తరపున స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగాలి. దీని అన్నిటికీ బాధ్యత వహించేది కేవలం కాంగ్రెస్ తరపున మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, పూర్తి బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలే తీసుకోవాలంటూ కూడా రేవంత్ అయితే ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. ఇక లెఫ్ట్ పార్టీలు తలోదారి. ఇక రాష్ట్రంలో కొన్ని జిల్లాలో మాత్రమే లెఫ్ట్ పార్టీలకు పట్టున్నది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలో సిపిఐ, సిపిఎం పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. ఇక ఆయా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపించే సత్తా ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీలు తలోదారిన వెళ్తున్నాయి. ఇక సిపిఐ గత అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని ఇటీవల జూబ్లీస్ ఉప ఎన్నికల దాకా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. ఇక ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికల్లో మద్దతుపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కలిసి పోటీ చేసే విషయంపై సిపిఎంతోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. గతంలోని ఇదే పరిస్థితి ఉండడంతో లెఫ్ట్ పార్టీల క్యాడర్ ఎక్కడికక్కడ అభ్యర్థులను బట్టి మద్దతు ఇవ్వడం పరిపాటిగా మారింది. చూడవచ్చు, రాష్ట్రంలో కొన్ని జిల్లాలు మాత్రమే లెఫ్ట్ పార్టీలకు పట్టుంది. అది ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, కరీంనగర్, అలాగే నల్గొండ జిల్లాలు. దానిలో దాదాపు ఇవి జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని జూబ్లీస్ ఎన్నికల దాకా లెఫ్ట్ పార్టీలు అయితే మద్దతు ప్రకటించాయి అధికార పార్టీకి. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి అయితే మాత్రం ఆ లెఫ్ట్ పార్టీలో ఉన్న క్యాడర్లు తలోదారి పడుతున్నారు. అంటే దానికి ఇంకా ఎలాంటి కొలిక్కి రాలేదు. అంటే మద్దతు ఇస్తారా ఇవ్వరా అనేది కొలిక్కి రాలేక తరుణంలో తలోదారి పడుతున్నారంటూ కూడా చూడవచ్చు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి. ఇక గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట. ఇక సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే. ఇక కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం టీజీపీఎస్సీకి ఆదేశం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా. 2015 గ్రూప్ 2 ఫలితాలను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి అయితే తీర్పిచ్చింది. చూడొచ్చు, గ్రూప్ 2 ర్యాంకులకు సంబంధించి అయితే ఒక ఊరట అయితే లభించింది దానికి సంబంధించి. ఎందుకంటే దాంట్లో జరిగిన తప్పిదాలు కావచ్చు, లేకపోతే ఎన్నిక విషయంలో తప్పుదాలు కావచ్చు, దానికి సంబంధించి ఫలితాలను కూడా రద్దు చేసి ఇటీవల సింగిల్ బెంచ్ అయితే తీర్పిచ్చింది. దానికి గ్రూప్ 2 అభ్యర్థులు అయితే ఒక తీపి కబురు అంటూ కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి విచారణ 6 వారాలకు వాయిదేసింది. 6 వారాల తర్వాత మళ్ళీ దీనిపై పునఃసమీక్షించి మళ్ళీ తీర్పు విచారించి మళ్ళీ తీర్పు వెలువరించే అవకాశం ఉంటుంది. తదుపరి తీర్పు తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, మళ్ళీ ఎన్నిక ఎలాగా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక 2015 గ్రూప్ 2 ఫలితాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేసింది. ఇక పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం ఇక టీజీపీఎస్సీని ఆదేశించింది. ఇక తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ పరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోహినుద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ నిన్న మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక స్పేస్ టెక్నాలజీలో యువతే కీలకం అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఇక జెన్జీ సైంటిస్టులతో దేశంలో స్టార్టప్ రెవల్యూషన్ అంటే మోదీ చెప్పుకొచ్చారు. అలాగే హైదరాబాద్లో స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్గా ప్రారంభం. ఇక స్కైరూట్ తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ను ప్రారంభించారు మోదీ నిన్న వర్చువల్గా. అయితే ప్రధాని మోదీ జెన్జీ సైంటిస్టులతో కలిపి నిన్న వర్చువల్గా అయితే ప్రారంభించారు స్కైరూట్ ఏరోస్పేస్కు సంబంధించి ఇన్ఫినిటీ క్యాంపస్ను. ఇక నామినేషన్లు సురు అంటూ కూడా తుళ్ళూరు సర్పంచ్ పదవులకు 3000 పైచీలకు, అలాగే వార్డు మెంబర్ పోస్టులకు 1800, అలాగే అత్యధిక నల్గొండ జిల్లాలో 421 సర్పంచ్లు అయితే నామినేషన్లు నిన్న మొదటి రోజుకు సంబంధించి స్థానిక సంస్థల నామినేషన్లకు సంబంధించి స్వీకరణ మొదటి రోజు. ఇక బీసీ సంఘాలు మాపై కాదు బీజేపీ బీఆర్ఎస్పై పోరాడాలంటూ కూడా మరో వార్తనైతే చూడొచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేసీఆర్ ఓఎస్డీ అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఇవి వెలుగు దినపత్రికలోని అంశాలు, ప్రధాన వార్తలు. ఇక ఈరోజు వార్తల విషయాలకు సంబంధించి అన్ని దినపత్రికలోని అంశాలు అయితే ఇవి. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.